హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. డిసెంబర్ 5న 'అఖండ 2 తాండవం' రాబోతుంది ప్రేక్షకుల ముందుకి. నందమూరి బాలకృష్ణ అండ్ బోయపాటి గారి కాంబినేషన్‌కి ఇది 4గో సినిమా. సో, గత 3 చిత్రాలు భారీ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ 4గో సినిమా మీద కూడా అంతే అంచనాలున్నాయి. దీనికి స్పెషాలిటీ ఏంటి అంటే మొదటిసారి బాలకృష్ణ గారు పాన్ ఇండియా వైడ్‌గా రాబోతున్నారు. అంటే ముఖ్యంగా 'అఖండ 2'కి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. రీసెంట్‌గా జరిగిన ఈవెంట్ తోటి. అయితే అదే డిసెంబర్ 5న ఒక పెద్ద సినిమా బాలకృష్ణ గారి 'అఖండ 2'కి పోటీ కాబోతుంది. ఆ సినిమా ఏంటి? ఆ సినిమాతో బాలకృష్ణ గారి 'అఖండ 2'కి ఏదైనా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. సో, ఇప్పటివరకు బాలీవుడ్‌లో బాలకృష్ణ గారి స్టేట్ మూవీ అంటే 'అఖండ 2'. అవును. పాన్ ఇండియా వైడ్‌గా వస్తున్న ఫస్ట్ సినిమా. సో, ఫస్ట్ ఈవెంట్ కూడా అక్కడే చేశారు. సో, గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే లేటెస్ట్‌గా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ సినిమాకి ఒక పెద్ద సినిమా పోటీ రాబోతుంది అదే రోజు. అదే ముంబై, అదే బాలీవుడ్‌లో. సో, ఆ సినిమా ఏది? ఒకవేళ ఆ సినిమా వస్తే 'అఖండ 2' మీద మెయిన్ కలెక్షన్స్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపించొచ్చంటారు? వస్తే కాదు. అది ఆ సినిమా ఖచ్చితంగా వస్తుంది. హ్మ్. ఎందుకంటే ఆళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5వ తేదీ హ్మ్. ఆ సినిమా రాబోతుందని. ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. హ్మ్. అయితే 'అఖండ 2' ప్రొడ్యూసర్స్ ఆ టీమ్ అంతా కూడా హ్మ్. దాన్ని పెద్ద థ్రెట్‌గా భావించల హ్మ్. ఆ సినిమాని. సో, అందు గురించి ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా 'అఖండ 2'ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ దానికి తగ్గట్లుగా తమ మొట్టమొదటి ఈవెంట్‌ని కూడా ముంబైలోనే చేశారు. ఒక సాంగ్ రిలీజ్ చేశారు. హ్మ్. సో, ఆ సాంగ్ అక్కడ కూడా మంచి ఆదరణ పొందిందని చెప్పేసి చెప్పొచ్చు. హ్మ్. పైగా బాలకృష్ణ చేసినటువంటి ప్రసంగం కూడా వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసింది. హ్మ్. సో, అయితే ఆల్ ఆఫ్ సడెన్ సీను రాత్రికి రాత్రే మారిపోయిందన్నట్టు హ్మ్. రీసెంట్‌గా ఏదైతే ఒక హిందీ సినిమా డిసెంబర్ 5న రాబోతుంది అని చెప్పేసి ఆహ్, మనకు ఆల్రెడీ తెలుసో హ్మ్. ఆ సినిమా. అది దాని పేరు 'ధురంధర్'. ఓకే. సో, అందులో కథానాయకుడు 'రణ్వీర్ సింగ్'. హ్మ్. సో, వన్ ఆఫ్ ది స్టార్ హీరోస్ ఇన్ బాలీవుడ్. హ్మ్. 'ఆదిత్య ధర్' అనేటువంటి డైరెక్టరు తను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరు, డైరెక్టర్ గూడా. హ్మ్. వాళ్ళ బ్యానర్ గూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఓకే. సో, అతను ఈ సినిమాని రూపొందించాడు. అది రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హ్మ్. అందరూ గూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారనే చెప్పాలి. ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయల. ప్రేక్షకులు గాని, సినిమా హిందీ సినీ ప్రియులు గాని ఎక్స్‌పెక్ట్ చేయల. అలా హ్మ్. ఉంటుంది, అలా తీస్తున్నారు ఆ సినిమాని ఆ స్కేల్‌లోని. హ్మ్. మామూలు మహామహులు అందులో యాక్ట్ చేస్తుంది. హ్మ్. విలన్లుగా యాక్ట్ చేస్తున్న వాళ్ళు మామూలోళ్ళు కాదు. సంజయ్ దత్ ఉన్నారు దాంట్లో. అవును. యెస్. సంజయ్ దత్ ఒక పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. హ్మ్. అలాగే ఆహ్, ఆర్. మాధవన్ ఉన్నారు. మాధవన్ వచ్చేసి ఆయన ఇండియన్ స్పై ఆఫీసర్‌గా ఆయన కనిపించబోతున్నారు. హ్మ్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా. సో, తను కొత్త ఆహార్యంతో హ్మ్. కొంతవరకు సో, బాల్డ్ మేకోవర్ హెడ్ గూడా తోటి చాలా డిఫరెంట్‌గా ఉందందులో. ఆ! అజిత్ దోవల్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ స్పై ఆఫీసర్, హ్మ్. ఆయనకి సంబంధించినటువంటి సిమిలారిటీస్ తోటి హ్మ్. ఆ క్యారెక్టర్ తీర్చిదిద్దారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. హ్మ్. అలాగే అక్షయ్ ఖన్నా హ్మ్. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఆయన కనిపించబోతూ ఉన్నాడు. అట్లాగే ఇంకొక క్యారెక్టర్ గూడా ఉంది. నాకు సడెన్‌గా 'అర్జున్ రాంపాల్'. 'అర్జున్ రాంపాల్'. 'అర్జున్ హ్మ్. రాంపాల్' కూడా అతను గూడా వన్ ఆఫ్ ది పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈళ్ళు ముగ్గురు కూడా అంటే హ్మ్. మాధవన్ కాకుండా హ్మ్. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా అలాగే 'అర్జున్ రాంపాల్' ఈళ్ళు ముగ్గురు కూడా కరడుగట్టినటువంటి హ్మ్. ఇస్లామిక్ వాదులు. సో, వాళ్ళతోటి ఈ 'ధురంధర్' అనేటువంటి హ్మ్. ఇండియన్ ఆర్మీ మ్యాన్ హ్మ్. వాళ్ళని ఎలా ఛేదించాడు? అతను ఆర్మీ మ్యానా? లేతే స్పైయా? హ్మ్. ఇండియన్ స్పైయా? సో, అది మనం చూడాలి. ఇక్కడ 2గా కనిపిస్తుంది. 2 గూడా కనిపిస్తున్నాయి మనకి ఆయన హ్మ్. క్యారెక్టర్‌లో. సారా అర్జున్ ఇందులో అంటే మనకి చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అమ్మాయి, హ్మ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూ ఉంది హ్మ్. 'ధురంధర్‌లో'. సో, చాలామంది అప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ అయ్యేటప్పటికి హ్మ్. ఒక రకమైన క్రిటిసిజం గూడా వచ్చింది. ట్రోలింగ్ బాగా జరిగింది. హ్మ్. 'రణ్వీర్ సింగ్' పక్కన సింగ్‌కి ఆ అమ్మాయి 'సారా ఏంటి అర్జున్' అనే అమ్మాయి కాంబినేషన్ అని. ఏంటి చిన్న పిల్లతోటి అని. హ్మ్. అంటే ఒక రకంగా టీనేజ్‌లో ఉన్న అమ్మాయి. ఆహ్, అది క్రిటిసిజం వచ్చినప్పటికి కూడా ట్రైలర్‌లో అయితే ఆమె మనకి కనిపించలేదు. హ్మ్. ఎంత ఈ క్యారెక్టర్‌లనే మనకి పరిచయం చేశారు బాగా.
అయి చూసినప్పుడు వాళ్ళందరిని కూడా ఇంత పెద్ద మహామహులైనటువంటి హ్మ్. వీళ్ళందరిని చూసి, యాక్టర్‌ని చూసి ఈ స్కేల్ మనకు అర్థమైపోయింది. హ్మ్. అది ఏ రకమైన ఎంత భారీ స్కేల్ తోటి ఈ సినిమా రాబోతోంది అని జెప్పేసి. అది వచ్చిన తర్వాత హ్మ్. దానికొచ్చినటువంటి రెస్పాన్స్ నేను ఆల్‌మోస్ట్ 50,000,000 వ్యూస్ వచ్చేసినట్టుంది అది 2 రోజుల్లోనే ట్రైలర్‌కి. అవును. ట్రైలర్‌కి. సో, ఆ రెస్పాన్స్ చూసే మనం అర్థం చేసుకోవచ్చు. దాని మీద ఒక్కసారిగా ఆ యాంటిసిపేషన్స్ అనే అంచనాలనేయి హ్మ్. విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు మరి ఆ 'ధురంధర్' అనేటువంటి సినిమా నార్త్ బెల్ట్‌లో హ్మ్. 'అఖండ 2'కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి నార్త్ బెల్ట్‌లో హ్మ్. 'అఖండ 2'కి అనేటువంటి అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓకే. ఎందుకంటే బోయపాటి శ్రీను కూడా చాలా నమ్మకంతోటి హ్మ్. దానికున్నటువంటి ఆ కాన్వాస్ ఏదైతే ఉందో, సనాతన ధర్మం అనేటువంటి ఒక క్యాన్వాస్ ఏదైతే ఉందో, దాని మీద ఇది హ్మ్. భారతదేశపు ఆత్మ, పరమాత్మ ఈ సినిమా హ్మ్. అని జెప్పేసి ఆయన ఏదైతే చెప్పాడో, సో, ఇండియా వైస్‌గా ఈ సినిమాకి గట్టి ఆదరణ లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతోటే 'అఖండ'కి ఎలాంటి బడ్జెట్ పెట్టారో, హ్మ్. దానికి రెండింతలు, మూడింతల బడ్జెట్ తోటి ఈ సినిమాని రూపొందించారు. ఎందుకంటే హ్మ్. ముందుగానే 'అఖండ'కి హిందీ బెల్ట్‌లో గూడా మంచి ఆదరణ లభించింది. హ్మ్. ఓటీటీలో గూడా హిందీ వెర్షన్ చాలా బాగా వ్యూయర్‌షిప్ సాధించింది. అందుకని ఆ నమ్మకంతోటి ముందుగానే ఒక ప్లానెడ్‌గా దీనికి బడ్జెట్ ఎక్కువ పెట్టారు. హ్మ్. కాన్వాస్‌ని మరింత పెంచేశారు. పెంచారు. అవును. ఆ! సో, ఆ క్యారెక్టరైజేషన్ గూడా అలాగా తీర్చిదిద్దారు. యాక్షన్ బ్లాకులు గానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి భారీ స్థాయి హ్మ్. ఎపిసోడ్‌లు ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో, అదంతా గూడా ఇంత ఖర్చు పెట్టడానికి కారణం దీన్ని పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయటం. రిలీజ్ చేయాలన్నది. నార్త్‌లో ముఖ్యంగా నార్త్ ప్రత్యేకించి బేస్ హ్మ్. చేసుకునేవాళ్ళు. హ్మ్. నార్త్‌లో ఈ సినిమాని చాలా పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ జేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ చాలా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్మ్. పెద్ద స్థాయిలోనే ఈ సినిమాకి థియేటర్‌ని బుక్ చేశారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. హ్మ్. అయితే ఇప్పుడు ఈ 'ధురంధర్' వల్ల హ్మ్. ఆ కలెక్షన్స్ మీద ఓపెనింగ్సే కాదు. ఆ తర్వాత కూడా రన్‌లో కూడా హ్మ్. థియేట్రికల్ రన్‌లో కూడా 'ధురంధర్' వల్ల ఎఫెక్ట్ ఏమన్నా కలుగుతుందేమో అన్నటువంటి ఒక సందేహాలు మాత్రం మొదలైపోయాయని చెప్పాలి. హ్మ్. మరి రాబోయే రోజుల్లో అంటే ఇంకా రోజులైతే దగ్గరకొచ్చేస్తుంది. రిలీజ్ రోజు దగ్గరకొచ్చేస్తుంది. హ్మ్. మరింత బజ్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం 'అఖండ 2' టీమ్ మీద టీమ్‌కైతే ఉంది. ఉందిప్పుడు. ప్రత్యేకించి బోయపాటి మీద ఇప్పుడు చాలా ప్రెషర్ ఉన్నట్టే ప్రెజరుంది. లెక్క. హ్మ్. ఎందుకంటే ఈ 'ధురంధర్' ట్రైలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా దీని ట్రైలర్ ఇంకా రాలేదు మనకి. హ్మ్. సాంగ్స్ రిలీజ్ చేశారు. అసలైనటువంటి ట్రైలర్ గనక వస్తే పూర్తి హ్మ్. స్థాయి ట్రైలరు అప్పుడు ఆహ్, 'అఖండ 2'కి మరింతగా నార్త్ బెల్ట్‌లో ఏమైనా ఆ బజ్ అనేది హ్మ్. 'ధురంధర్'కి మించి క్రియేట్ అవుతే హ్మ్. అప్పుడు కలెక్షన్స్ గూడా ఆ స్థాయిలో ఉంటాయి. ఇది మొత్తానికి 'ధురంధర్' అనేది ప్రస్తుతానికైతే ఒక థ్రెట్‌గానే నార్త్ బెల్ట్‌లో భావిస్తున్నారు. తెలుగుకొచ్చేటప్పటికి దాని ప్రభావం ఏమి ఉండదు. ఏముండదు. అవును. మనందరికీ తెలిసిందే అది. సో, బట్ 'అఖండ 2' అనేది నార్త్ బెల్ట్‌ని బాగా ఎయిమ్ చేసుకున్నటువంటి సినిమా కాబట్టి, హ్మ్. సో, ఈళ్ళు ఏం చేయాలి, ఏంటి ఆ ప్రమోషనల్ సంబంధించి ఇంకా బజ్ పెంచటానికి, అక్కడి నార్త్ బెల్ట్‌లో ఈ హ్మ్. సినిమా మీద మరింత ఆసక్తిని పెంచటానికి హ్మ్. ముందస్తుగా రిలీజ్‌కి ముందు మరి ఏం చేస్తారో వెయిట్ చేయాల్సుంది మనం. ఓకే. సో, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా 'అఖండ 2'కి సో, పెద్ద హెవీ కాంపిటీషన్ అంటే అదే రోజు రాబోతున్న 'ధురంధర్' సినిమా. సో, అయితే అది ట్రైలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక హైప్ క్రియేట్ అయింది. మనది ఇంకా 'అఖండ 2' సినిమాకి సంబంధించి థియేట్రికల్ రైట్ రాలేదు. కానీ తమన్ రీసెంట్‌గా తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. సో, బ్లాస్టర్ అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా పెట్టారాయన. సో, బీజీఎం కంప్లీట్ అయిపోయింది థియేట్రికల్ ట్రైలర్‌కి సంబంధించి హ్మ్. అనేసి. అవును. సో, మనం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ట్రైలర్ వచ్చిన తర్వాత సో, ఆ రెండిటి సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందనేది ఒక క్లారిటీ వస్తుంది. సో, చూద్దాం ఏం జరుగుతుందనేది. 'అఖండ 2' సినిమాకి సంబంధించి ఒక పోటీ అయితే నెలకొంది. ముఖ్యంగా ముంబైలో. ఆ ప్రభావం అక్కడ ఉండబోతుందని అర్థమవుతుంది. సో, ట్రైలర్ వచ్చిన తర్వాత 'అఖండ 2' నుంచి సో, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. సో, చూద్దాం ఏం జరుగుతుందనేది. సో, నెక్స్ట్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ.